అందరికీ నమస్కారం. నేను మీ స్వాతి. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ నీలవేణి. స్టోరీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చిన వాళ్ళు లైక్ కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, నీలవేణి అన్న మా శ్రీవారి గొంతు వినబడగానే పరుగులు పెడుతూ వచ్చాను. నన్ను చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి అటు చూడమంటూ సైగ చేశారు. టేబుల్ మీద కళామందిర్ పేరు ఉన్న 2 కవర్లు కనబడ్డాయి. ఏమిటి అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాను. కళ్ళు 2 చక్రాల లాగా తిప్పి నడుం పైన చేతులు వేసుకుని చూస్తే నీకే తెలుస్తుంది అన్నారు కొంటెగా నవ్వుతూ. మొదటి కవర్లో నీలం రంగు చీర, రెండవ దానిలో పసుపు పచ్చ చీర ఉన్నాయి. అవి చూడగానే నాకు పట్టలేని ఆనందం కలిగింది. ఇది మా 2వ పెళ్లి రోజు. ఆయన్ని ఈ రోజు సెలవు పెట్టమంటే పెట్టలేదు ఆఫీస్కి, కానీ రోజు కన్నా ఈ రోజు త్వరగా వచ్చేశారు. మా వారు తెచ్చిన చీరల్ని అటు ఇటు తిప్పి నా భుజాలపై వేసుకుని అద్దం ముందుకు నడిచాను. నా వెనకనే ఆయన వచ్చారు. నా ఒంటి మీద ఉన్న చీరను తీసి జాకెట్, లంగాతో అద్దం ముందు నిలబడ్డాను. ఆయన నా శరీరాన్ని తదేకంగా చూడడం అద్దంలో గమనించాను. ఒక్కసారిగా ఎక్కడలేని సిగ్గు ముంచుకు వచ్చింది. మోహన్ గారు అలా చూస్తూ ఉంటే చీర ఎలా కట్టుకునేది, వెళ్ళి బయట నిలబడండి అన్నాను నేల చూపులు చూస్తూ. ఏంటి శ్రీమతి గారికి సిగ్గులు వస్తున్నాయి? రాత్రి రతిదేవిలా భంగిమ పెట్టినప్పుడు ఏమయ్యాయి ఈ సిగ్గులు అన్నారు వెక్కిరిస్తూ. మన్మథుని బాణానికి పారిపోయాయి అన్నాను నవ్వుతూ. సరే త్వరగా కానివ్వు, సినిమాకి వెళ్ళాం అని బయటికి వెళ్లిపోయారు. నాలో ఒక్కసారిగా నిరుత్సాహం ఆవహించింది. వెళ్లిపోమంటే వెళ్లిపోవడమే తప్ప పెళ్ళాన్ని దగ్గరికి తీసుకుని ముద్దులాడడం తెలీదు ఈ మనిషికి అని నాలో నేనే గొనుక్కుని నీలం రంగు చీరను విప్పి కట్టుకున్నాను. చిన్నప్పటి నుండి నాకు శృంగారం మీద ధ్యాస కాస్త ఎక్కువే. అప్పుడప్పుడు ఇంటర్నెట్ లో కథలు కూడా చదువుతాను. మా ఆయన ఎప్పుడైనా అలా చేస్తారేమో అని చూడడం నాకు షరా మామూలు అయిపోయింది. అలా అని ఆయన శృంగారంలో నాకు తక్కువ చేసింది లేదు. వారానికి 3 సార్లు అయినా నా మీద వాలకుండా ఉండలేని తుమ్మెద ఆయన. కానీ నాకు ఉన్న యావకి అది సరిపోవట్లేదు. అది ఆయనకి చెప్పాలని ఉన్న సిగ్గు అడ్డం వస్తుంది. ఇలా ఆలోచిస్తూనే చీర కట్టుకుని ఆయనకి ఇష్టమైన జాస్మిన్ సెంట్ పూసుకుని హాల్లోకి వచ్చాను. నింగి జారపడి ఇలలో వాలింది నీ రూపంలో అన్నారు ఆయన. నా చెంపలు ఎరుపెక్కాయి. ఆయనలో నాకు బాగా నచ్చేది ఇదే. కవితలతో ఎంతటి ఆడదానైనా పడగొట్టే శక్తి ఉంది ఆయనకి. కానీ ఆయన అలా చేయరు. ఎందుకంటే మా ఆయన బంగారం. ఇందాక అనవసరంగా ఆయన్ని తిట్టుకున్ననే అని బాధపడుతూ ఆయన బుగ్గపై ముద్దు పెట్టాను. ఆయన కూడా నా నుదుటి మీద ముద్దు పెట్టుకుని నా నడుం చుట్టూ చెయ్యి వేసి కారు వైపు నడిపించారు. మగాడికి ఆడదాని నడుం చుట్టూ చెయ్యి వేయటంలో చాలా మజా ఉంటుందట. నిజమేనేమో అనిపిస్తుంది మా వారిని చూస్తే. సరిగ్గా సినిమా మొదలయ్యే సమయానికి చేరుకున్నాం. టికెట్స్ లేకపోతే బ్లాకులో కొన్నారు ఆయన. వెళ్లి మా స్థానాల్లో కూర్చున్నాం. మాకు అటు ఇటు కూడా మగవాళ్లే ఉండడం వల్ల వేరే ఆప్షన్ లేక కూర్చున్నాం. నా పక్క ఉన్న అతను తెల్లగా పొడుగా సినిమా హీరో ప్రభాస్ లా ఉన్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటా. నీట్ గా షేవ్ చేసుకుని ఇన్షర్ట్ చేసుకుని ఉన్నాడు. నేను చూడడం గమనించాడో ఏమో కానీ ఒక్కసారిగా నా వైపు తిరిగి చూశాడు. నేను వెంటనే తల తిప్పుకున్నాను. సినిమా టైటిల్స్ వస్తున్నాయి. మన ప్రభాస్ ఏం చేస్తున్నాడో చూద్దాం అని పక్కకి తిరిగాను. అతను నన్నే చూస్తున్నాడు. నన్ను చూసి ఒక నవ్వు విసిరాడు. నేను కూడా నవ్వాను. సినిమా స్టార్ట్ అవ్వడంతో ఇద్దరం తెరవైపు మా చూపులు మళ్లించాం. ఒక 10 నిమిషాల తర్వాత మా వారు నా చేతిని తీసుకుని ఆయన చేతిలో పెట్టుకున్నారు. ఇంకో 10 నిమిషాలకి నా పక్క సీట్ ప్రభాస్ చేతిని నాకు తగిలించాడు. కావాలని చేశాడో ఏమో తెలీదు కానీ ఆ స్పర్శ మాత్రం కాస్త కంగారు పుట్టించింది నాకు. ఇంకో 10 నిమిషాలకి మా వారు బాత్రూమ్ కి వెళ్లి వస్తానని వెళ్లారు. ఆ వెంటనే ఈ ప్రభాస్ గారు తన చెయ్యి తీసి నా తొడ మీద పెట్టాడు. కావాలని పెట్టాడా లేక చైర్ హ్యాండిల్ అనుకున్నాడా? ఎటూ తేల్చుకోలేక అతని వైపు చూశాను.
మళ్ళీ నవ్వాడు. బాగున్నదేమో అని నేను కూడా నవ్వాను. నాకు తెలీదు ఆ నవ్వు నా జీవితాన్ని మలుపు తిప్పుతుందని. ఇంతలో మా ఆయన రావటం, అతడి చెయ్యి యథాస్థానానికి వెళ్లడం కనురెప్పపాటులో జరిగిపోయాయి. అయితే వీడు కావాలనే చెయ్యి వేశాడన్నమాట అని ఆశ్చర్యపోతూ మనసులోనే నవ్వుకుని అతని ధైర్యాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాను. సినిమా మొత్తం ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. నాకు మధ్యలో ఒకసారి ప్రభాస్ మీద గాలి మళ్ళింది. పక్కకి తిరిగి చూశాను. చాలా సీరియస్ గా సినిమా చూస్తున్నాడు. కాని అంతలోనే నా వైపు తిరిగి చూశాడు. నాకు కంగారు పుట్టింది. నేను మళ్ళీ తెరవైపు తిరిగిపోయాను. వెంటనే అతడి చెయ్యి తొడ మీద పడింది. నాకు భయం ఒక పక్క, ఏదో తెలియని ఆశ ఒక పక్క. నా మొగుడి ముందే వీడికి ఇంత ధైర్యం ఏమిటా అని ఆలోచిస్తూ అతని చెయ్యిని పక్కకి నెట్టాను. మళ్ళీ ఇంటర్వెల్ వరకు అతడు చెయ్యి నా తొడని తాకలేదు. ఎందుకో కాస్త నిరుత్సాహపడ్డాను అలా చేయనందుకు. కాని మళ్ళీ తేరుకొని అది తప్పు అని నన్ను నేనే సర్ది చెప్పుకుని కూర్చున్నాను. ఆయన కూల్ డ్రింక్స్ తెస్తానని వెళ్లారు బయటికి. ఆయన వెళ్లటం చూసి నా పక్క అతను నా వైపు తిరిగి హాయ్ నా పేరు ప్రభాస్ అన్నాడు. నాకు ఒక్క క్షణం షాక్ తగిలినట్లయింది. ప్రభాస్ అన్నాను. అవును అన్నాడు. నాకు నవ్వొచ్చింది. కాని ఆ నవ్వుని పెదాల మధ్య దాచి ఓ నైస్ నేమ్ అన్నాను. మీరు ఇందిరా నగర్ లో ఉంటారు కదా అన్నాడు. నాకు మళ్ళీ షాక్ తగిలింది. వీడికి నేను తెలుసా అనుకుంటూ హా అవును మీకు ఎలా తెలుసు అన్నాను. నాది ఆ పక్క స్ట్రీట్, మొన్న మీ ఇంటి వెనక కిషోర్ దగ్గరికి వచ్చినప్పుడు చూశాను అన్నాడు. మా ఆయన రావటం దూరం నుండే గమనించి నేను పక్కకి తిరిగిపోయాను. సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలకి పక్క సీట్ ప్రభాస్ మళ్ళీ చెయ్యి వేశాడు. కానీ ఈసారి నేను ఏమీ అనలేదు. ఒక 10 నిమిషాలు అక్కడే ఉంచి నా వైపు నుండి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో తన చేతిని కొంచెం పైకి జరిపాడు. అతడి వైపు కోపం నటిస్తూ ఒక లుక్ వేశాను. చెయ్యి కిందకి జరిపాడు కాని తీయలేదు. మళ్ళీ ఇంకో 10 నిమిషాలకి పైకి జరిపాడు. కరెంట్ షాక్ కొట్టినట్లు అతని చేతిని తోసివేశాను. అతను చైర్ హ్యాండిల్ మీద మోచేతితో పక్కకి జరిగి కూర్చున్నాడు. నాకు చాలా భయం వేసి నేను ఓ పక్కకి జరిగి అతనికి దూరంగా కూర్చున్నాను. ఇంతలో సినిమా అయిపోయింది. మేము ఇంటికి వెళ్తున్నప్పుడు అతని కళ్లలో కోపం, బాధ కలిపి చూశాను. మనసులోనే నన్ను నేను తిట్టుకున్నాను అంత దూరం రానిచ్చినందుకు. ఇంటికి వచ్చే దారిలో కూడా అతని గురించే నా ఆలోచనలు. అతన్ని నేను చదివిన కథల్లోని ఒక పాత్రకు పోల్చి చూడడం మొదలు పెట్టాను. కళ్ళు మూసుకుని మేమిద్దరం సినిమా హాల్లో ఉన్నట్టు, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఊహించుకోసాగాను. కేవలం మేమిద్దరమే. నీలవేణి నీలవేణి ఆర్ యు ఓకే అన్న మా శ్రీవారి గొంతు గుర్తుపట్టి ఇదంతా కల అనుకుంటూ హా బానే ఉన్నానండి, ఏదో పీడ కల అంతే అన్నాను. అయినా కార్లో నిద్ర ఏంటి? సర్లే పద ఇంటికి వచ్చేసాం అన్నారు. హా పదండి అని ఇంట్లోకి వెళ్తూ ప్రభాస్ తో అలా ఆలోచించినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. ఇంటికి రాగానే ఆయన సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసి చూస్తున్నారు. నేను నా ఆలోచనలు పక్కన పెట్టి వంట కార్యక్రమంలో పడ్డాను. ఆయనకి ఇష్టమైన గుత్తి వంకాయ కూర, బెండకాయ ఫ్రై చేసి మధ్యాహ్నం చేసిన గులాబ్ జామున్ పాయసం తీసి టేబుల్ మీద సర్ది పెట్టాను. శ్రీవారు భోజనం రెడీ రండి అని పిలిచాను. వస్తున్నాను అన్న ఆయన గొంతు విని వంట గదిలోకి వెళ్లి ప్లేట్ తెచ్చి వడ్డించడం ప్రారంభించాను. నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసే తిందాం అన్నారు నవ్వుతూ. పర్వాలేదు, మీరు తిన్నాక తింటానే అన్నాను. అదేమీ కుదరదు, ఈ రోజు మన పెళ్లి రోజు, సో ఇద్దరం కలిసి తినాల్సిందే అన్న ఆయన మాటలు కొట్టిపారేయలేక నేను కూడా భోజనానికి కూర్చున్నాను. భోజనం చేస్తూనే ఆయనకి కావలసినవి వడ్డించాను. భోజనం అయ్యాక ఆయన మా బెడ్రూమ్ వైపు వెళ్తూ, వెళ్లి స్నానం చేసి శోభనపు పెళ్లి కూతురులా రా, మిగిలిన పనులు రేపు చేసుకోవచ్చులే అన్నారు కన్ను గీటుతూ. అదెలా కుదురుతుంది? చాలా పనులున్నాయి, అవన్నీ పూర్తి చేసి వస్తాను అన్నాను ఆయనతో బ్రతిమలాడించుకుందామని. సరే త్వరగా పూర్తి చేసుకుని రా అని వెళ్లిపోయారు. ఆయన మీద కోపం ముంచుకొచ్చింది.
పెళ్ళాం ఏం చెప్తే అది వినేయటం తప్ప సరసాలు తెలియవు ఈ మొగుడుగారికి అని గొనుక్కుంటూ వెళ్ళి నిజంగానే వంట గదిలోని పనులన్నీ పూర్తి చేశాను కోపంతో. 1 గంట తర్వాత ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చి ఒంటికి టవల్ చుట్టుకుని నిలువుటద్దం ముందు ఒక పోజ్ పెట్టి నిలబడ్డాను. నీటి బిందువులు నా మెడ మీది నుండి జాలువారుతున్నాయి. ఇలానే వెళ్లి ఆయన ముందు నిలుచుంటే ఆయన ఏం చేస్తారు అన్న ఆలోచన నా మదిలో మెదిలింది. ఇలానే వెళ్లి ప్రభాస్ ముందు నిలబడితే వాడేం చేస్తాడు అని నా మెదడు వెక్కిరించింది. నన్ను ఒక శృంగార దేవతలా వర్ణిస్తూ ఒక కవిత చెప్తారు అని నా మదికి, టవల్ తీసేస్తాడు అని నా మెదడుకి సమాధానం చెప్పాను. నా ఆలోచనలకి గట్టిగా నవ్వుకున్నాను. నా సౌందర్యాన్ని అద్దంలో తనివి తీరా చూసుకోవాలనిపించింది. పెళ్ళయి 2 సంవత్సరాలైనా ఏమాత్రం పట్టు సడలని నా బిగువులు, పట్టుకుంటే ఒద్దికగా ఇమిడిపోయే నా నడుము, ఇవన్నీ చూస్తే ఏ మగాడికైనా వెర్రెక్కి పోవాల్సిందే అని నన్ను నేనే పొగుడుకొని, ఆయన తెచ్చిన పసుపు పచ్చ చీర కట్టుకుని, జాస్మిన్ సెంట్ పూసుకుని, మల్లెపూలు పెట్టుకుని, వంట గదిలోకి వెళ్లి పాలు వేడి చేసి ఒక గ్లాసులో పోసి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ మా గదికి నడిచాను. తలుపు తెరవగానే గది అంతా కొవ్వొత్తుల కాంతితో కొంచెం కనపడి కొంచెం కనపడకుండా ముచ్చటగా ఉంది. ఆ పరిస్థితికి అడ్జస్ట్ కావటానికి నా కళ్ళకి 10 నిమిషాలు పట్టింది. ఇంతలో ఒక ఆకారం నా దగ్గరికి రావటం గమనించాను. ఏమిటి శోభనపు పెళ్లి కూతురికి సిగ్గులా అన్న ఆయన గొంతు వినగానే చిన్నగా నవ్వాను. నన్ను నా నడుము చుట్టూ చెయ్యి వేసి బెడ్ దగ్గరికి తీసుకెళ్లారు. నా చేతిలో పాల గ్లాసుని అందుకుని సగం ఆయన తాగి సగం నాకు ఇచ్చారు. నేను మిగిలినవి తాగి గ్లాసుని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టాను. సౌందర్య రాసి నా ప్రేయసి, అందాలకు చిరునామా నీవై ప్రపంచాన్ని మరిపించావే, సొగసులు సొంత ఊరు నీవై నన్ను నీ దాసుని చేశావే అంటూ నా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. ఆకాశాన్ని అందుకునే నిచ్చెనలా నీ మెడ ఉంపు అంటూ నా మెడ చుట్టూ ముద్దుల వర్షం కురిపించారు. మధురం అనే పదం పుట్టిన నీ ఆధారాలు అని నా పెదవులపై గాఢంగా చుంబించి నన్ను అల్లుకుపోయారు. మా వేడి శ్వాసలతో గది మొత్తం నిండిపోయింది. ఇద్దరిలోనూ ఉన్న ఆవేశాన్ని చల్లబర్చుకుంటూ ఒకరినొకరు కరుచుకుని అలాగే ఉండిపోయాం. ఐ లవ్ యు శ్రీమతి అన్న మావారి మాటలకు నేను తేరుకుని కళ్ళు తెరిచి చూశాను. నా కళ్ళలో కళ్ళు పెట్టి నన్నే చూస్తున్నారు ప్రేమగా. నా కళ్ళ వెంబడి నీళ్లు గిరున తిరిగాయి. ఇంతటి మంచి మనిషి స్థానంలో ఇంకొక మగాన్ని ఊహించుకున్నందుకు బాధతో ఏడుస్తూ ఐ లవ్ యు అండి అంటూ ఆయన్ని హత్తుకున్నాను. హే మొద్దు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను, ఎప్పటికీ నీతోనే ఉంటాను, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా పడుకో అని నా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. నన్ను హత్తుకుని పడుకున్నారు ఆయన. నేను కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నాను. ఇంతలో ప్రభాస్ నవ్వుతూ నా కళ్ళ ముందు కనబడ్డాడు. ఒక్క ఉదుటన లేచి కూర్చున్నాను. ఎందుకు ఇతగాడు నన్ను ఇంతగా వేధిస్తున్నాడు, నాకు ఎందుకు ఇంతలా గుర్తొస్తున్నాడు అన్న ఆలోచనలతో నా ముఖాన్ని మా వారి గుండెలకు ఆనించి నిద్రలోకి జారుకున్నాను. ప్రతి ఒక్కరూ మా వీడియోలను చూస్తున్నారు, కానీ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మాకు మద్దతు ఇవ్వడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని దయతో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను.